అహ్మదాబాద్ వేదికగా కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మొదటి క్వాలిఫైర్ మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు 2 విభాగాల్లోనూ విఫలమైంది. మొదట బ్యాటర్లు విఫలమవగా అనంతరం బౌలర్లు వారి అడుగుజాడల్లోనే నడిచారు. ఫలితంగా ఆరెంజ్ ఆర్మీ కోల్కతా చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఎంతో శ్రమించి హైదరాబాద్ బ్యాటర్లు నిర్దేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని కేకేఆర్ బ్యాటర్లు ఆడుతూ పాడుతూ ఛేదించారు. కేవలం 13.4 ఓవర్లలోనే మ్యాచ్ ని ముగించి సగర్వంగా ఫైనల్లో అడుగుపెట్టారు కేకేఆర్. 160 పరుగుల ఛేదనలో కోల్కతాకు మంచి ఆరంభం దక్కింది. ఓపెనర్లు రహమానుల్లా 14 బంతుల్లోనే 23 పరుగులతో, అలాగే సునీల్ నరేన్ 16 బంతుల్లో 21 పరుగులతో ఈ జోడీ తొలి వికెట్ కు 44 పరుగులు జోడించారు. వీరిద్దరు అవుట్ అయ్యాక క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ అలాగే వెంకటేష్ అయ్యర్లు మరో వికెట్ పడకుండా చెరో హాఫ్ సెంచరీతో మ్యాచ్ ని ఫినిష్ చేశారు. 24 బంతుల్లో శ్రేయస్ అయ్యర్ ఆకాశ్ మెహద్దుగా చెలరేగి 5 ఫోర్లు 4 సిక్సర్లతో 58 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అతనికి తోడు వెంకటేష్ అయ్యర్ 28 బంతుల్లో 5 ఫోర్లు 4 సిక్సర్లతో 51 పరుగుల నాటౌట్ తో మ్యాచ్ ని సునాయాసంగా గెలిపించారు. ఇద్దరు అయ్యర్ల జోడీ సన్ రైజర్స్ బౌలర్లను చెడుగుడారుకున్నారు. అయితే మరోవైపు ఓటమి ఖాయం అవడంతో ఆటగాళ్లు లైట్ తీసుకున్నారు. ట్రావిస్ హెడ్, నితీష్ రెడ్డి బౌలింగ్ చేసి మ్యాచ్ త్వరగా ముగించేందుకు సహాయపడ్డారు. అంతకుముందు కోల్కతా బౌలర్లు విజృంభించడంతో హైదరాబాద్ 19.3 ఓవర్లలో 159 పరుగులకి ఆలౌట్ అయింది. రాహుల్ త్రిపాఠి 35 బంతుల్లో 55 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలవగా హెన్రిచ్ క్లాసెన్ 32, కమిన్స్ 30 పరుగులు చేశారు. ఇక ట్రావిస్ హెడ్ డెకౌట్ కాగా అభిషేక్ శర్మ 3, నితీష్ రెడ్డి 9, షాబాజ్ అహ్మద్ 0 పరుగులకే పెవిలియన్ చేరడంతో సన్ రైజర్స్ భారీ స్కోరు చేయలేకపోయింది. ఇక అనంతరం బౌలింగ్ కూడా పేలవ రీతిలో సాగడంతో మ్యాచ్ సన్ రైజర్స్ ఓటమి పాలు కావాల్సి వచ్చింది. ఇక ఈ గెలుపుతో కోల్కతా గర్వంగా ఫైనల్లో అడుగు పెడితే ఓడిన సన్ రైజర్స్ రెండో క్వాలిఫైర్ లో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.